ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అస్మితకి శ్రేణు అలాగే ఆద్య గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇక బయటికి వచ్చేస్తారు. ఇంతలోకి రామలక్ష్మి చాలా కోపంతో వెళ్ళిపోతూ ఉంటే ఇక ఆద్య అలాగే శ్రేణు రామ ఆగు రామ అంటూ ఇద్దరు కూడా వెనకాలే వెళ్ళి రామాని బ్రతిమలాడుతూ ఉంటే ఇక రామ మీ ఇద్దరు నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, శౌర్య సార్ చెడ్డవారు, అలాగే ఆ అస్మితని ప్రేమించారు, అలాగే అస్మిత ఇప్పుడు ప్రెగ్నెంట్. అలాంటప్పుడు ఇంకా ఎందుకు నన్ను సౌరేశాన్ని కలపాలని చూస్తున్నారు? ఎందుకు ఆద్య మీకు అర్థం కావట్లేదు? నేను సౌరేశాన్ని ఇష్టపడట్లేదని చెప్తున్నా, ఎందుకు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఆద్య, నన్ను బాగా అర్థం చేసుకుంటావు అనుకున్నా, కానీ నువ్వే నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు అని రామలక్ష్మి అనగానే ఒక్కసారిగా ఆద్య చాలా బాధపడుతుంది. ఇక సీను, రామలక్ష్మి నీ గురించి ఆద్య ఏం చేసిందో తెలుసా? తన త్యాగం ఎలాంటిదో తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది కాదు. ఆద్య ఒక్కసారిగా సీనుని నోరు మూయించేస్తుంది. సరే రామా, ఆలస్యం అవుతుంది, మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి ముగ్గురు కూడా ఇక బైక్ మీద ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే పోలీసులు మధ్యలో ఆపుతారు. ఇక సీనుని, ఏంటి ఈ టైంలో త్రిబుల్ రైడింగ్, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అది సార్, సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తున్నాం అని సీను అబద్ధం చెప్తాడు. ఒక్కసారిగా ఆద్య రామ అది విని షాక్ అయిపోతారు. అవునా, అయితే మరి టికెట్స్ ఏవి? టికెట్స్ అక్కడే పడేశాను సార్ అని సీను అనడంతో రామలక్ష్మి, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి వీళ్ళు నన్ను బయటికి తీసుకొచ్చారు అని వెనకాలనే ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. అలాగే సీను ఆద్య కూడా షాక్ అవుతారు. రామ, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? అంతే కదా, నిజమే కదా నేను చెప్పింది అని వెనకాలనే, అవునా, అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే, పదండి స్టేషన్కి అని ఇన్స్పెక్టర్ అనడంతో ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. సార్, నేనేదో ఉత్తినే కోపంతో అలా అన్నాను. ఇతను మా బావ, అలాగే ఆద్య నాకు అక్క, వాళ్ళిద్దరూ నా వాళ్ళే అని అంటూ ఉంటే, ఏమా పోలీసులతో ఆటలాడుకుంటారా మీ ఫ్యామిలీ? చూడండి, మీరేదైనా చెప్పాలనుకుంటే మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చి చెప్పండి, అప్పటి వరకు వీళ్ళిద్దరూ స్టేషన్లోనే ఉంటారు, పదండి అని చెప్పి ఆద్యని అలాగే సీనుని తీసుకొని ఇన్స్పెక్టర్ ఇంకా స్టేషన్కి తీసుకెళ్తుంటే రామలక్ష్మి చాలా భయపడుతుంది. అయ్యో, అనవసరంగా ఆద్య సీను బావ నా వల్లే జైల్లో ఉన్నారు, ఇదంతా నా వల్లే, నాన్నతో ఈ విషయం చెప్పాలి అంటూ రామలక్ష్మి ఇక గబగబా ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా ఒక పక్కన ఆద్య అలాగే సీను, ఎంత పనిచేసావు సీను, మనం హాస్పిటల్ నుంచి వచ్చామని చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు కదా. ఇప్పుడు రామ పెదనాన్ని కనుక స్టేషన్కి తీసుకొస్తే మన ఇద్దరి పని అయిపోయినట్టే. ఆద్య, ఒకసారి ఎదురుకి చూడు అని వెనకాలనే ఆద్య అలాగే సీను ఎదురుకి చూస్తారు. అక్కడ ఒక జీప్ ఆగి ఉంటుంది. ఆ జీప్లోంచి శేషు అలాగే ఆదిత్య ప్రభాస్ దిగుతారు. అది చూసి ఒక్కసారిగా ఆద్య సీను షాక్ అయిపోతారు. సీను, ఇదేంటి వీళ్ళు ఇక్కడున్నారు అని వెనకాలనే ఇక ఇన్స్పెక్టర్, సార్ మీరు చెప్పినట్టే వీళ్ళని అరెస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ వీళ్ళంతటా వీళ్ళనే ఆ అమ్మాయి ఇరికించి వెళ్ళింది, నా పని ఇంకొంచెం ఈజీ అయిపోయింది, ఇదిగోండి మీరు అడిగినట్టు వీళ్ళిద్దరిని మీకు అప్పగిస్తున్నా అని ఇన్స్పెక్టర్ అనడంతో ఒక్కసారిగా ఆద్య, ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నారు మీరు? మీరేంటి వీళ్ళతో చేతులు కలిపి మమ్మల్ని వీళ్ళకి అప్పచెప్తున్నారు? ఈ విషయం కనుక మా పెదనానికి తెలిస్తే ఏం చేస్తాడా రఘురాం? చెప్పు ఆద్య, వాడు ఏమీ చేయలేడు అని ప్రభాస్ అనగానే, ఏంట్రా మా మావయ్యనే వాడు వీడు అంటున్నావు అంటూ ప్రభాస్ కాలర్ పట్టుకోగలనే, ఒరే సీను, నువ్విప్పుడు ఎంత ఆవేశపడినా జరగబోయేదాన్ని ఆపలేవురా అని అనగాలనే ఇక ఆదిత్య, ఆగు ప్రభాస్, వీడి సంగతి నేను చూసుకుంటా. ఒరే సీను, ఆ రోజు ముహూర్తం టైంకి వచ్చి ఆద్యని నా నుంచి తీసుకుని వెళ్ళి నువ్వు ఆద్య మెడలో తాళి కట్టి హీరో అయిపోయాను అనుకుంటున్నావేమో, కానీ ఈరోజు నిన్ను జీరోని చేద్దామని మేమందరం ఇక్కడ ఉంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు? అవును, నీ కళ్ళ ముందే ఆద్య మెడలో ఈ తాళిని తెంచి నేను ఆద్య మెడలో 3 ముళ్ళు వేస్తాను, ఆ విషయం నువ్వు చూస్తావా? అందుకే మేమిక్కడికి వచ్చింది. చూడు, ఆ రోజు నువ్వు కొట్టిన వీధి రౌడీలు కాదు, ఇప్పుడు మా దగ్గర ఉంది, రాజస్థాన్ నుంచి పవర్ఫుల్ రౌడీల్ని తెప్పించాం. డాడీ, అవునరా, వీడికి వాళ్ళే కరెక్టు, ఏంట్రా అలా చూస్తున్నారు, వీడిని తాళ్లతో కట్టిపడండి అని వెనకాలనే సీనుని ఆ రౌడీలు తాళ్లతో కట్టేస్తుంటే సీను వాళ్ళతో ఫైట్ చేస్తాడు. కానీ ఆ రౌడీలే సీనుని కాలు చేతులు కట్టేస్తారు. ఇక ఆద్య అయితే, వదలండి సీను అని ఏడుస్తూ ఉంటే ఆద్యని బలవంతంగా ఇక జీప్ ఎక్కించి తీసుకొని వెళ్తారు. ఇంతలోకి ఆ ఇన్స్పెక్టర్, భలే డబ్బులు వచ్చినాయిరా మనకి, ఈరోజు మనం ఈ డబ్బులతో పండగ చేసుకోవాలి సార్. కానీ గారు, రఘురామ్ గారికి ఈ విషయం తెలిస్తేనే కదా, చెప్పారుగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని,
కాబట్టి ఖచ్చితంగా ఆ రఘురామ్ గారు ఇక్కడికి రారులే అని చెప్పి ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ని తీసుకొని ఇక స్టేషన్కి బయలుదేరతాడు. ఇంతలోకి రామలక్ష్మి ఏడుస్తూ ఇంటికి వస్తుంది. నాన్న నాన్న అని అంటుంది. ఒక్కసారిగా రఘురామ్, ఆ రామలక్ష్మి, ఈ టైంలో నువ్వు బయట నుంచి వస్తున్నావేంటి, ఏమైందమ్మా అని వెనకాలనే, నాన్న సీను బావ ఆద్య. సీను ఆద్యనా? అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావా అని పద్మ అనగానే, అయ్యో అత్తయ్య, ముందు నేను చెప్పేది వినండి. సీను బావని అలాగే ఆద్యని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్లారు అని అనగానే ఒక్కసారిగా జానకి షాక్ అవుతుంది. ఏంటి రమ్మ నువ్వంటుంది? ఆద్య సీనయ్యని అరెస్ట్ చేయడం ఏంటి? ఏం జరిగింది? వాళ్ళకేం జరగలేదు కదా? లేదు నాన్న, వాళ్ళు నా వల్లే అరెస్ట్ అయ్యారు. ఏంటి రమ్మ నువ్వంటుంది? అవును నాన్న, శౌర్య సార్ ప్రమాదంలో ఉన్నారని శౌర్య సార్ దగ్గరికి వాళ్ళిద్దరు నన్ను తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత వచ్చేటప్పుడు పోలీస్ మమ్మల్ని త్రిబుల్ రైడ్ అని ఆపేశారు. నేను బలవంతంగా ఆద్య సీను బావ నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని వాళ్ళతో చెప్పాను. అందుకే బావని అలాగే ఆద్యని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్లీజ్ నాన్న, వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకురండి. మీ పెద్దవాళ్ళు వస్తేనే వాళ్ళని ఇంటికి పంపిస్తామని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ప్లీజ్ నాన్న అని రఘురామ్ని బతిమలాడుతూ ఉంటే ఇక జానకి, ఏవండి దయచేసి జానకి, నువ్వు నాతో మాట్లాడద్దు. నా కూతురు అడిగింది కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. పదరామ అంటూ రామాన్ని తీసుకొని ఇక రఘురామ్ అలాగే శివరాం ముగ్గురు కూడా స్టేషన్కి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ ఇన్స్పెక్టర్ సమోసాలు బజ్జీలు తింటూ ఉంటాడు. ఒకసారిగా రఘురామ్ని చూసి, రఘురామ్ గారు నమస్కారం, మీరు ఈ స్టేషన్కి రావడం ఏంటి? ఏమైంది సార్? కబురు పంపిస్తే నేనే వచ్చేవాడిని కదా అని అంటాడు. ఒక్కసారిగా రఘురామ్, మా పిల్లల్ని అరెస్ట్ చేశారంట కదా, పెద్దవాళ్ళని తీసుకురమ్మన్నారంటగా, అందుకే వచ్చాను. వాళ్ళని వదిలేయండి అని అనగానే, ఎవరు సార్, ఎవరిని వదిలేయాలి అని ఇన్స్పెక్టర్ అంటాడు. ఒక్కసారిగా రామ అలాగే రఘురామ్ శివరాం షాక్ అయిపోతారు. ఇక జానకి కూడా అక్కడికి వస్తుంది. జానకి కూడా షాక్ అయిపోతుంది. ఇక రామలక్ష్మి, అదేంటి సార్, ఇందాక త్రిబుల్ రైడ్లో వస్తున్నామని మా బావని అలాగే ఆద్యని మీరేగా అరెస్ట్ చేశారు. మీ పెద్దవాళ్ళని తీసుకొస్తే పంపించామని చెప్పారు కదా సార్. ఈ అమ్మాయి ఎవరిని చూసి ఎవరు అనుకుంటుందో, ఏదో పొరపాటు పడుతున్నట్టుంది. మేమైతే అసలు బయటకే వెళ్ళలేదు. ఎప్పటినుంచో ఇదిగోండి స్టేషన్లో ఖైదీలు లేక ఇలా బజ్జీ సమోసా తింటూ ఇక్కడే రాత్రంతా కూర్చుంటాము. మేము అసలు బయటికి వెళ్ళలేదు సార్ అని అనగానే రామలక్ష్మి, నాన్న, ఈ సార్ అబద్ధం చెప్తున్నాడు. అవును నాన్న, ఏనే ఆదిని సీను బావని అరెస్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నాడో అర్థం కావట్లేదు. ఇదంతా చూస్తుంటే ఏదో కుట్రలాగా అనిపిస్తుంది అని అనగానే ఒక్కసారిగా రఘురామ్, ఏంటి నా దగ్గరే అబద్ధాలు చెప్తున్నావా? ఈ రఘురామ్ ముందు అబద్ధాలు చెప్తే ఏం జరుగుతుందో ఈ స్టేషన్లో ఉన్న మీ సిఐని అడుగు, క్లియర్గా చెప్తాడు. ఏమనుకుంటున్నావు ఈ రఘురామ్ గురించి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి సిఐ వస్తాడు. సార్, మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? ముందు కూర్చోండి సార్. ఏమైంది ఎస్ఐ సార్, ఎందుకు ఇక్కడికి వచ్చారు? అది ఇదేంటి సిఐఏ ఈ రఘురామ్ గారు ముందు భయపడుతున్నాడు అంటే ఈ రఘురామ్ చాలా పవర్ఫుల్లా? అవును, పవర్ఫుల్లే సార్, నేను మీకు ముందు నుంచి చెప్తున్నా. కానీ మీరే వినకుండా వాళ్ళ ఫ్యామిలీతో పెట్టుకున్నారు అని ఇంకా కానిస్టేబుల్ అయితే ఎస్ఐని అంటాడు. ఇక ఎస్ఐ, సార్ మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేండి. ఎవరో శేషు, ఆదిత్య అలాగే ప్రభాస్, వీళ్ళ ముగ్గురు నాకు డబ్బులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పమన్నారు. అందుకే ఇదంతా చేశాను సార్. ఇంతకు మించి నాకేమీ తెలీదు సార్. వాళ్ళే తీసుకుపోయారు అని అనగానే, ఏంటి వాళ్ళు ఆద్యని సీనయ్యని తీసుకుని వెళ్ళారా అని జానకి షాక్ అయిపోతుంది. ఇంకా ఒక పక్కన రామలక్ష్మి, నాన్న, ఖచ్చితంగా వాళ్ళు ఆద్యని ఆ ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి తీసుకువెళ్ళుంటారు. అవును నాన్న, ఆ రోజు ఆద్య మనకి పెళ్లి మండపం దగ్గరికి లేనప్పుడు కూడా ఆదిత్య, ప్రభాస్ వాళ్ళు ఆద్యని కిడ్నాప్ చేశారని ఆద్య నాతో చెప్పింది. అంటే అది నిజమై ఉంటుంది. అప్పుడు నేను నమ్మలేదు. వాళ్ళు కావాలని ఆద్యని పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్ళుంటారు నాన్న అని వెనకాలనే రఘురామ్, వాళ్ళు ఎటు వెళ్ళారో నీకు తెలుసా? సార్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో నాకు తెలీదు. కానీ ఊరు చివర ఉన్న శివాలయం గట్టు దగ్గరికి మాత్రం అన్నీ తీసుకురమ్మని ఎవరో ఫోన్తో మాట్లాడుతుంటే విన్నాను సార్. మేబీ వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు సార్ అని వెనకాలనే రఘురామ్, శివరాం అలాగే రామలక్ష్మి, జానకి అందరూ కూడా ఇంకా అక్కడికి బయలుదేరుతారు. ఇంకా ఒక పక్కన ఆద్యని పీటల మీద కూర్చోపెట్టి అన్నీ కూడా పెళ్లి సెటప్ చేస్తారు. ఇక అది చూసి సీను షాక్ అవుతాడు. ఏంట్రా సీను, ఇదంతా చూసి షాక్ అయిపోతున్నావా? ఒకసారి ఇలాగే కదా పీటల దాకా వెళ్తున్న మా పెళ్ళిని ఆపేసి మధ్యలోనే ఆద్యని తీసుకొని వెళ్ళావు.
అందుకే ఈ సెటప్. ఇప్పుడు నీ కళ్ళ ముందే ఆద్య మెడలో ఎలా 3 ముళ్ళు తెంపి నేను తాళి కడతానో చూస్తూ ఉండ్రా అని వెనకాలనే సీను, ఒరే ఆదిత్య, నువ్వు గనక ఆద్య మెడలో చెయ్యి వేస్తే నీ చెయ్యి నరికి చేతిలో పెడతా. నీకంత సీన్ లేదులేరా, ఇప్పుడు నువ్వు జోకర్వి అంటూ శేషు అంటాడు. ఇక ప్రభాసు, ఏంటి ఆలస్యం, త్వరగా మీరు అనుకున్న పని ముగించేయండి అని ప్రభాస్ అంటూ ఉంటే ఇక సీను, ఒరే ప్రభాస్, నిన్ను మాత్రం నేను వదలరా. ఆ రోజు మా మావయ్య ఏదో ముందు మావయ్యలాగా వేషం వేసుకొని ఆద్య గురించి తప్పుగా మాట్లాడావు. అలాగే ఇప్పుడు వీళ్ళతో చేతులు కలిపి ఆద్యమని ఆదిత్యతో పెళ్లి చేయాలని చూస్తున్నావు. నిన్ను మాత్రం వదలనరా అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న శేషు అలాగే ఆదిత్య షాక్ అయిపోతారు. ఏంటి, వీడు వీడు ఆ రోజు రఘురంగారిలా వేషం వేసి ఆద్య గురించి తప్పుగా మాట్లాడింది వీడా అని వెనకాలనే ఇక సీను, వీడి సంగతి మీకు తెలీదు. వీడు పెద్ద ఎదవ పోరంబోకు, డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. అంతెందుకు, ఈ విషయం మీకు తెలీదు అంటే ఖచ్చితంగా వీడు మీ ముందు ఇంకా ఏవో నాటకాలు వేస్తున్నాడు. ఇంకా మీ ముందు ఏదో విషయాలు కూడా దాచే ఉంటాడు. వీడు అంత ఎదవ. నేను అనగానే ఒక్కసారిగా శేషు ఆదిత్య ప్రభాస్ వైపు చూస్తారు. ఇక ప్రభాస్ అయితే భయపడిపోతూ, సార్, వాడి మాటలేం పట్టించుకోవద్దు. నేను ఎదవనే నిజమే, కానీ మీలాంటి ఎదవలతో చేతులు కలిపితే మీతో పాటు నేను సమానం అవుతాను తప్ప నేను పెద్ద ఏదోని ఎలా అవుతాను సార్ అని వెనగాలే ఇక ఆదిత్య అలాగే శేషు ఇద్దరు కూడా పక్కకి వెళ్ళి, నాన్న, ఇదంతా చూస్తూ ఉంటే ఆ రోజు వీడు ఆ రఘురాంలా వేషం వేసుకొని ఆద్య గురించి తప్పుగా మాట్లాడాడు అంటే వీడికి ఆ రఘురాం మీద కోపం ఉందని క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడొక పెద్ద ఎదవని కూడా అర్థమవుతుంది. వీడి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి అని వెనకాలే వెంటనే శేషు అది జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. నిజమేరా నువ్వంటుంది. ఆ రోజు మనం వీడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ నెంబరు ఎవరిదో వాడే మనకి వీడియో పంపించాడు అడిగినప్పుడు ఈ నెంబరు అని వాడి ఫ్రెండ్ అంటూ ఉన్నాడు. విన్నావా? అంటే ఆ నెంబరు వీడిది అయి ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు అంటూ శేషు ఇక తనకి ఏ నెంబర్ నుంచి అయితే వీడియో అలాగే ఫోన్ వస్తుందో ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. ఒక్కసారిగా ప్రభాస్ ఫోన్ రింగ్ అవుతుంది. అది చూసి శేషు ప్రభాస్ కలర్ పట్టుకొని, ఒరే, అంటే ఆ రోజు వీడియో సెండ్ చేసింది నువ్వా? మా చేతిలో చచ్చావురా అని వెనకాలనే, అమ్మో, ఇలా దొరికిపోయానంటి అని ప్రభాస్, సార్, ఆ వీడియో ఏంట్రా కవర్ చేయాలని చూస్తున్నావా? నీ ఫోన్ ఇటివ్వు. నువ్వు ఈరోజు మా చేతిలో చచ్చావే. మా గురించి నిజాలు తెలిసిన నువ్వు ఎట్టి పరిస్థితిలో బ్రతకూడదు. ఏంట్రా అలా చూస్తున్నారు? విన్ని లేపేయండి అని వెనకాలనే ప్రభాస్ వాళ్ళని తప్పించుకొని బయటికి పరుగులు పెడతాడు. ఇక సీను అయితే రౌడీల నుంచి దగ్గర నుంచి లేచి రౌడీల్ని కొడుతూ ఉంటే మళ్ళీ వెనక నుంచి రౌడీలు సీనుని పట్టేసుకుంటారు. ఇక ఆద్య ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోకి ప్రభాస్ పరుగులు పెడుతూ ఉంటే అప్పుడే రఘురాం కారు ముందు ప్రభాస్ ఆగుతాడు. ఒక్కసారిగా ఆ రౌడీలు ప్రభాస్ని రఘురాం ముందే కత్తితో పొడిచేస్తారు. ఇక రఘురాం శివరాం కారు దిగి, ఎవర్రా మీరు అని వాళ్ళని కొట్టేస్తూ ప్రభాస్ని కాపాడతారు. ఇక ప్రభాస్ రక్తం మడుగులో ఉండడం చూసిన రఘురాం, శివరాం, వెంటనే ప్రభాస్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. వెంటనే ప్రభాస్కి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించు అని వెనకాలే ప్రభాస్ ఒక్కసారిగా, రఘురాం గారు, మీలాంటి మంచి వాళ్ళని నేను ఎన్నో రకాలుగా అవమానించి మీ పరువు తీయాలని చూశాను. కానీ చావు బతుకులో ఉన్న నన్ను అవన్నీ గుర్తు పెట్టుకోకుండా మీరు నన్ను కాపాడాలని చూస్తున్నారు. నిజంగా మీ ఊరి వాళ్ళు చెప్తున్నట్టు మీరు దేవుడే రఘురాం గారు అని వెనకాలే ప్రభాస్, ఇప్పుడు అవన్నీ కాదు, ముందు నువ్వు హాస్పిటల్కి బయలుదేరు అని వెనకాలే రఘురాం గారు, నేను బ్రతుకుతానో లేదో నాకు తెలీదు, కానీ మీకు ఒక నిజం చెప్పాలి. అవును, మీరు అనుకున్నట్టు మీ అన్నలుడు సేను కానీ ఆద్య కానీ ఏ తప్పు చేయలేదు. అవును, ఆద్య ఆ రోజు శౌర్య పెళ్లి మండపం నుంచి తిరిగి వస్తుండగా తనని మేము కిడ్నాప్ చేశాము. ఎలా అయినా బలవంతంగా ఆదిత్యతో ఆద్య మెడలో తాళి కట్టించాలి అని. కానీ ఆ రోజు సమయానికి సీను అక్కడికి రావటంతో ఆద్య సీనుని పెళ్లి చేసుకుంది. అలాగే మీ అందరూ అనుకున్నట్టు ఆ కిషోర్ని చంపింది సీను కాదు, ఆ ఆదిత్య కిషోర్. దానికి సాక్ష్యం నా దగ్గర ఉంది అంటూ సాక్ష్యం వీడియోని రఘురాంకి చూపిస్తాడు. ఇంకా అలాగే శౌర్య ఏ తప్పు చేయలేదు. ఆ అస్మిత నిజస్వరూపాన్ని ఆద్య అలాగే శౌర్య వీడియో తీసుకొని వస్తూ ఉంటే ఆ రోజు మేము శౌర్యని కత్తితో పొడిచి ఆద్యని కిడ్నాప్ చేశాము అని మొత్తం జరిగిందంతా చెప్పగానే రామలక్ష్మి, రఘురాం, జానకి షాక్ అయిపోతారు. ఇక శివరాం అయితే
తీసుకొని బయలుదేరుతాడు. ఇక రఘురామ్ అయితే రామలక్ష్మి జానకి ఇక అక్కడికి వస్తారు. ఒక్కసారిగా ఆద్య మెడలో ఉన్న తాళిని తెంచడానికి తాళి మీద చెయ్యి వేయగానే రఘురామ్ తాళి మీద చెయ్యి తీయరా అని అనగానే ఒక్కసారిగా శేషు షాక్ అయిపోతారు. ఇక రఘురామ్ అయితే ఒక్కొక్క రౌడీని చిత కొట్టేస్తూ ఉంటాడు. అది చూసి సీను చాలా సంతోషపడతారు. ఇక రామలక్ష్మి జానకి నీకేం కాలేదు కదా అని అనగానే మాకేం కాలేదు రామా అని చెప్పి అంటుంది. ఇక రఘురామ్ అయితే రౌడీల్ని చిత కొడుతూ ఉంటే సీను కూడా హెల్ప్ చేసి వాళ్ళని బాగా కొడతాడు. ఇక శేషు అలాగే ఆదిత్యని ఎంత ధైర్యం ఉంటే నా తోటి అల్లుడైనా నా తమ్ముడైనా కిషోర్నే నీళ్ళల్లోకి తోసేస్తారా, మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను అని రఘురామ్ అనగానే ఆద్య ఒక్కసారిగా పెద్దనాన్న మీరు అంటుంది అవునమ్మా ఆద్య, వీళ్ళిద్దరే మీ నాన్నని నదిలో తోసేశారంట. ఇప్పుడే ఆ ప్రభాస్ చెప్పాడు, అందుకేనా ప్రభాస్ని వీళ్ళు చంపాలని చూసింది అని ఆద్య అనుకుంటుంది. అప్పుడే పోలీసులు ఇక అక్కడికి వస్తారు. రఘురామ్ గారు, శివరాం గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు, అందుకే మేము ఇక్కడికి వచ్చాం, వీళ్ళని మేము అదుపులో తీసుకొని శిక్ష వేస్తాము అంటూ వాళ్ళని తీసుకెళ్ళగానే ఆద్య అలాగే సీనయ్యని చూసి చిన్నవాళ్ళైనా మీరు ఈ కుటుంబం పరువు కాపాడటానికి మీ నిర్ణయాన్ని తీసుకున్నారు, నువ్వు త్యాగం చేసావని తెలియక మిమ్మల్ని దూరంగా వెళ్ళిపోమని చెప్పాను, నన్ను క్షమిస్తావమ్మా ఆద్య అంటూ రఘురామ్ అనగానే పెద్దనాన్న అలా మాట్లాడద్దు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మా మంచి కోసమే అని మాకు తెలుసు పెద్దనాన్న అని ఆద్య అలాగే సీను రఘురామ్ని హత్తుకుంటారు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. కమింగ్ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అస్మిత